ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడు అంటూ ఉన్నాడు, నా ఇష్టం కాదు, నా యొక్క చిత్తము కాదు ప్రభువా, కేవలము నీ చిత్తము నెరవేర్చుటయే నాకు సంతోషమయ్యా. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించేటువంటి మనము, దేవుని సహాయాన్ని కోరుకునేటువంటి మనము, దేవుడు ఆశీర్వదించాలని ఆశపడేటువంటి మనము, మన బంధకాల అన్నిటి నుంచి విడిపించాలని కోరుకునేటువంటి మనము దైవ చిత్తాన్ని నిజంగా నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నామా, లేదంటే దేవుని చిత్తము ఇదే అనేటువంటి ఒక భ్రమలో మన ఇష్టాలను మన చిత్తాలను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తిగతంగా వాక్యాన్ని మనకు నచ్చినట్లుగా అన్వయించుకొని దేవుని సన్నిధిలో దేవుని చిత్తము కాని దాన్ని పట్టుకొని పదే పదే ప్రార్థిస్తూ ప్రయాసపడుతున్నామా? హృదయ పరిశీలన అవసరమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా భక్తుడు ఈ మాటను ప్రస్తావించిన విధానం చూసినట్లయితే, దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అన్నాడు. కానీ మరి ఆ చిత్తములో కష్టము, వ్యతిరేక, ఇబ్బంది, సమస్యలు, ఆటుపోటులు, బంధకాలు, మరి అగ్నిగుండపు వంటి పరిస్థితులు ఏవైనా కూడా మరి అవి నాకు బాధను కలిగించవు, కానీ అవి నాకు సంతోషాన్ని కలుగజేస్తాయని లోతైన మర్మాన్ని అతను నమ్మి విశ్వాసంతో పలికి ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని మనము పలకగలగాలంటే దేవుని చిత్తంలో 100కి 100% సంతోషము ఉండదు అనేటువంటి వాస్తవాన్ని నమ్మవలసిన వారమై ఉన్నామండి. దేవా, నీ చిత్తం నెరవేర్చడం నాకు ఇష్టం ప్రభు అని మాట వరుసకు చాలామంది అంటారు, కానీ దేవుని చిత్తంలో ఉన్న శ్రమను, కష్టాన్ని, ఇబ్బందిని వారు తీసుకోలేరు. ఆ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యతిరేకత వచ్చినప్పుడు, ఏంటి ప్రభు నాకు ఎందుకు ఇది అనుమతించావని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ దైవ చిత్తములో ఖచ్చితంగా శ్రమ ఉంటుందనే వాస్తవాన్ని మనము గమనించలేకపోతున్నాం. దేవుని చిత్తం చేయాలని నువ్వు అనుకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో వాక్యం రాగానే ఆమెను పలికితే అలాగున్న దేవుడు చేయడానికి సిద్ధపాటును, కానీ జీవితంలోకి శ్రమలను అనుమతిస్తే వాటిని బట్టి నువ్వు సంతోషించాలి, కానీ వాటిని బట్టి నువ్వు ఆనందించాలి, కానీ వాటిని బట్టి దుఃఖపడి దేవుని ప్రశ్నించి నువ్వు నిందలు వేసుకోవడం అది దేవుని చిత్తము నెరవేర్చడం కాదనే వాస్తవాన్ని ఈరోజు నమ్మాలని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని చిత్తములో శ్రమ ఉన్నది. ఈరోజు దైవ చిత్తంలో వెళుతున్న నువ్వు శ్రమల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, బంధకాలలో ఉంటే, మరి హెచ్చించబడని స్థితిలో నలిగిపోతూ ఉంటే ఈరోజు నువ్వు సంతోషించాలి. ఎందుకంటే దేవుని చిత్తంలో శ్రమ ఉన్నది. ఆయన పుటము వేస్తూ ఉన్నారు, ఆయన నిన్ను పరిశోధిస్తూ ఉన్నారు, నిన్ను పరీక్షిస్తున్నారు. ఆ చిత్తములో కష్టం ఉన్నప్పటికీ అది ఫలభరితమైన యథార్థమైన మార్గము అయి ఉంటుంది. తుదకు అది నీకు దీవెనను తెచ్చిపెడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆ శ్రమలో ఆనందించు, ఆయన చిత్తం నెరవేరుస్తున్నానని సంతోషించు. ఈ యొక్క మర్మాన్ని భక్తుడు తెలియపరుస్తున్నాడు. మరి మన చిత్తం ఎలా ఉంటుందంటే అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ మార్గము చాలా వెడల్పుగా ఉంటుంది, దానిలో కష్టము ఉండదు. మనము అనుభవిస్తున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా మన శరీర భౌతిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. కానీ తుదకు ఆ మార్గము మనకు మరి శాపాన్ని, మరణాన్ని, దైవిక శక్తికి దూరమయ్యే పరిస్థితులను తీసుకొస్తుంది. మరి కంటి ముందు కనిపించే వాటినే వాస్తవం అనుకునేటువంటి మరి
అలాంటి భక్తి జీవితాలలో మనం నడవకూడదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, కంటికి కనిపించని ఆత్మీయ విజయాన్ని చూసే వారంగా మనం ఉండాలి. మరి ఈరోజు భక్తుడు అంటూ ఉన్నాడు, అయా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమయ్యా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని చిత్తము కష్టమైన నెరవేరుస్తుంటే అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో దేవుని చిత్తం నెరవేర్చే వారికి మాత్రమే తెలుస్తుంది. అందరికీ తెలియదండి. మాట వరుసకు ఆమెను చెప్పేసి వాక్యాన్ని చదివిన వారందరూ దేవుని చిత్తాన్ని చేసేవారు కాదు. 100కి 100% యథార్థమైనటువంటి మాట. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఏ పరిస్థితుల్లో కూడా దుఃఖపడరు, సంతోషిస్తారు. భక్తుడు చెప్పినట్లుగా దేవుని చిత్తంలో శ్రమ ఉంటుంది. అది నీవు అనుభవించి నువ్వు దానిని సహించగలిగిన సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా దేవుని చిత్తం చేస్తూ ఉన్నప్పుడు సంతోషిస్తావు తప్ప దుఃఖపడవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ మార్గాల్లో నువ్వు సంతోషిస్తూ ఉన్నావంటే మరి నీకు ఇష్టమైన మార్గాల్లో నువ్వు నడుస్తూ దైవ చిత్తం అని అనుకుంటూ పొరబడుతూ ఉన్నావేమో. ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. దైవ చిత్తం ఖచ్చితంగా ఆత్మీయులకు దేవుడు బయలుపరుస్తారు, నడిపిస్తారు, ఆత్మ నడిపింపును ఇస్తారు. వాక్యాల ద్వారా, ప్రసంగికుల ద్వారా దేవుడు తప్పకుండా మాట్లాడతారు. ఆయన బయలుపరిచే దేవుడు, ఆయన చూపించే దేవుడు. ఆయన చిత్తాన్ని నువ్వు గైకొనడానికి ఇష్టపడితే నిన్ను సరైన మార్గంలో నడిపించేటువంటి దేవుడు. కాబట్టి ఈ మాటలన్నిటినీ పట్టుకొని మనం దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, సంతోషించడానికి ఇష్టపడే వారంగా ఉంటే దేవుడు మన పక్షమున కార్యము సఫలము చేసి మనల్ని నడిపించేటువంటి దేవుడు. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభా. అవునయ్యా నా తండ్రి, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అని భక్తుడు అన్నాడు. ఆయా సంతోషము మా హృదయాలలో కూడా పుట్టాలంటే తండ్రి మీ చిత్తం ఏంటో మేము కనుగొనాలి. మీ చిత్తంలో ఉన్న శ్రమను మేము ప్రభు అనుభవించడానికి సిద్ధపడాలి, సంతోషించాలి. అట్టి జీవితము, అట్టి ధన్యకరమైనటువంటి భక్తిని అనుగ్రహించమని ఎవరైతే ఈ మాటలను విని వారి జీవితంలో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారో వారి పట్ల నెరవేర్చమని, ఈ పరిచర్యకు సహకరించే వారిని దీవించి ఆశీర్వదించమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.